Dear friends, welcome to Biblical Parivartana. Welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో. జూలై 1కి ఆపాదించబడినటువంటి వాక్య భాగం కీర్తనలు 26 నుండి 126 నుండి 128 వరకు. మనం ఈ దినాన 127పై ధ్యానిద్దాం. అంతకుముందు చిన్న ప్రార్థన. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. Amen. కీర్తన 127లో మొదటి వచనం తరచుగా ఎత్తి చెప్పబడుతుంది. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. జనసంఖ్య ఎక్కువగా ఉన్నదని తలంచే ఈ దినాల్లో 3వ వచనమును అరుదుగా ఎత్తి చెబుతాము. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. దీనిలో 4 విషయాలు గుర్తించిన ఎడల ఉపయోగకరమైన దృక్పథమును మనం సంపాదించుకుంటాం. దృక్పథం, వరల్డ్ వ్యూని సంపాదించుకుంటాం. అంతకుముందు ప్రొసీడ్ కాకముందు ఈ 4 విషయాలు చెప్పుకోబోయే ముందు ఆ వాక్యం చదువుకుందాం. 127వ కీర్తన. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి వారు మేలుకొని ఉండుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. వారితో తన అంబుల పొది నింపుకొనిన వాడు ధన్యుడు. అట్టి వారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. ఓకే, ఇక్కడ 4 విషయాలు ఈ కీర్తన నుండి 4 విషయాలు గమనిస్తే మనకి మన ఆత్మీయ జీవితానికి ఆరోగ్యం. మొదటిది, హెబ్రీ భాషలో వాడిన 2 పదప్రయోగ ఛందస్సులను వర్డ్ ప్లే అంటారు ఇంగ్లీష్లో. మన భాషలోనికి తర్జుమా చేయలేము. చాలా విషయాలు అక్కడ అది ఒరిజినల్ లాంగ్వేజ్లో ఉన్నటువంటి ఆ ఛందస్సు, అవి వాటిని మనం ట్రాన్స్లేట్ చేయటం కష్టం. కాబట్టి ఒక విధంగా ఒరిజినల్ లాంగ్వేజెస్ తెలుసుకుంటే అది ఉపయోగపడుతుంది. కానీ కొంచెం మనం జాగ్రత్తగా ఉండాలి. అంతకుముందు చెప్పినటువంటి రీతిగా మనం అపార్థం చేసుకునేటువంటి, అంటే హాఫ్ నాలెడ్జ్ ఈజ్ డబుల్లీ డేంజరస్ అని మామూలుగా చెప్తాను. దాన్ని మనసులో పెట్టుకుంటే మనం ఏదైనా సరే, ఏ జ్ఞానమైనా సరే, ఇదే కాదు లాంగ్వేజ్, ఒరిజినల్ లాంగ్వేజెస్ కాదు, ఏ జ్ఞానమైనా సరే మనకు ఉపయోగకరంగా ఉంటుంది. హెబ్రీ భాషలో 2 పద ప్రయోగ ఛందస్సులు అంటే వర్డ్ ప్లే మన భాషలోనికి తర్జుమా చేయలేము. ఈ కీర్తనను ఏ విధంగా అర్థం చేసుకునవలనో ఈ మాటలు సూచిస్తున్నవి. ఏం మాటలు? ఇల్లు అనేటువంటి మాట హెబ్రీ పదంలో ఇల్లు, మరి ఒక విధంగా మన తెలుగు భాషలో కూడాను ఇల్లు అనే పదం దానికి ఒక భవనమును సూచించగలదు. అదే తీరులో దాన్ని పొడిగించిన ఎడల రూపక ఛందస్సును బట్టి మెటఫారికల్ అనే దాన్ని ఈ విధంగా చెప్పాను. రూపక ఛందస్సుని బట్టి అనేక భవనములు గల పట్టణమును కూడా సూచించగలదు. కాబట్టి ఇల్లు అంటే అది పట్టణాన్ని కూడా సూచిస్తుంది.
ఇంతకంటే ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే ఒక ఇల్లు కుటుంబమును కూడా సూచించగలదు. మన ఇంటి పేరు మన కుటుంబమును సూచిస్తుంది. మీ ఇంటి పేరేంటి అని అడుగుతారు కదా, అంటే ఆ కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళు అని. ఇంటి పేరు అంటే కుటుంబం పేరు అని. కుటుంబము ఈ సందర్భంలో పిల్లలను ఈవిగా ఇచ్చుట ద్వారా కుటుంబము కట్టబడుతున్నది. అంతేకాదు హెబ్రీ భాషలో పిల్లలు ఇల్లు కట్టువారు, పిల్లలు ఇల్లు కట్టువారు, వాటి పదధ్వని ఒకదానికొకటి చాలా దగ్గరగా ఉంటుంది. ద సౌండ్ సేమ్, ద సౌండ్ సిమిలర్. రెండవ విషయం, ఇందుని బట్టి అంటే ఈ ఇల్లు అంటే భవనం, ఇల్లు అంటే కుటుంబం, దీన్ని బట్టి ఈ కీర్తన భిన్న భిన్న భాగాలుగా ఉన్నప్పటికీ, ఈ 5 వచనాలు అయినప్పటికీ ఏంటి దానికి ఒకదానికి అతకనట్లుగా ఉంటుంది కదా, ఆ విధంగా కనిపించినప్పటికీ అన్ని భాగములు కలిసి ఏకంగా చెప్పుతున్న విషయం ఇది. ఏంటది? ప్రతి జీవన రంగంలో దేవుని ఆశీర్వాదము ఆయన అనుగ్రహించేది మాత్రమే విజయమును ఇవ్వగలదు. ప్రతి ఆశీర్వాదాలు కూడాను దేవుని ఆశీర్వాదం, వాట్ ఎవర్ హీ గివ్స్, అది మాత్రమే విజయమును ఇవ్వగలదు. దానికి ఎక్స్ప్లెనేషన్, భవనాన్ని కట్టే విషయంలో ఈ విషయం కూడా, ఈ నియమం కూడా నిజం, సత్యం. పనివానికి దేవుడు శక్తినిస్తాడు. మరి ఇల్లు కట్టేటప్పుడు పనివాళ్ళు ఉంటారు కదా, ఆ పని చేసుకోవడానికి దేవుడు శక్తి ఇస్తాడు, వారిని కాపాడుతాడు. బీభత్సము చేయగల తుఫానుని మరి అది మన ఇల్లు, మన ప్రాంతం అది నాశనం కాకుండా దేవుడు అడ్డుపడతాడు. చెప్పలేనని అవంతరాలను అద్భుతంగా అడ్డుకుంటాడు. మనకు తెలియదు కొన్నిసార్లు ఈ విధంగా అడ్డుకున్నట్లుగా. బలహీనమైన కాంక్రీటు, పునాదిలో చెత్త ఉండుట, పని మనుషులు చనిపోయే ప్రమాదాలు, అలాంటివి ఎన్నో జరగవచ్చు. దేవుడు అడ్డుకోకపోతే ఇవన్నెన్నో ప్రమాదాలు జరుగుతాయి. కాబట్టి యాక్సిడెంట్స్, ప్రమాదాలు అనేదాన్ని ఇన్వర్టెడ్ కామాస్లో ఉన్నాయి. ఎందుకు పెట్టామట్లా అని అంటే, అవి యాక్సిడెంట్స్ కాదు, ఆ ప్రమాదాలు యాక్సిడెంట్స్గా జరిగేవి కాదు. దేవుడు ప్రమాదాలు జరిగేది ప్రతిదీ కూడాను దేవుని యొక్క హస్తం ఉంది అన్నమాట. కాబట్టి దేవుని హస్తం ఉంది కాబట్టి అవి జరగకుండా దేవుని హస్తం కాపాడుద్ది అనేటువంటి అర్థంతో యాక్సిడెంట్స్ అని పెట్టాం. అలాంటివి ఎన్నో జరగబోతుంది. పట్టణమును కాపాడే సరిహద్దు గోడల విషయంలో కానీ, లేక రాడార్ పరికరాలలో దేశ సంరక్షణ విషయంలో కానీ ఇదే నియమము వర్తిస్తుంది. దేవుడు కాపాడుతాడు, అవి జరగకుండా కాపాడుతాడు. దేవుడు సంరక్షించిన ఎడల మన రక్షణ పరికరములు కాపాడగలవు. మనం చేసుకోవాలి, మంచి సిమెంట్ వేసుకోవాలి, మంచి కాంక్రీట్ వేసుకోవాలి. మన ఫౌండేషన్లో ఏ తుక్కు చెత్త, ఆ డెబ్రీ లేకుండా మనం చూసుకోవాలి. అంటే ఈ దినాల్లో బిల్డింగ్లు కూలిపోతున్నాయి. ఎందుకని కొంచెం పరిశోధిస్తే ఏంటి మనం గమనించేదంటే, అక్కడ ఆ ఫౌండేషన్లో ఏమున్నదంటే డెబ్రీ ఉంది, డెబ్రీతో నింపారు. చెత్త, తుక్కు ఏది పడుతుంది వాటిని వేసేసారు అన్నమాట. అంటే రాళ్లతో బాగా స్థిరంగా ఉండేటువంటి రాళ్లతో చక్కగా దిమిసేసి దానిపైన కాంక్రీట్ వేసింది కాదు.
అందువల్లనే కూలిపోతాడు అనమాట, ఫౌండేషన్ సరిగా లేకపోతే. అలాంటివి చేసుకోవాలి. మంచి సిమెంట్ వేసుకోవాలి, మంచి పాడల్లో కలుపుకోవాలి, మంచి ప్లాన్గా కట్టుకోవాలి. అవన్నీ ఉన్నా కానీ మరి తుఫాను వస్తుంది అనుకోండి, ఓకే. కాబట్టి దేవుడు సంరక్షిస్తే మన సంరక్షణ ఉపయోగపడుతుంది. అంటే దాన్ని గమనించాల్సినటువంటి విషయం ఏంటి అంటే, మనం కూడా మన బాధ్యత కూడా ఉంది సంరక్షించుకోవటానికి. కానీ అది సరిపోదు. దేవుడు సంరక్షించకపోతే అది సరిపోదు. దాన్నే నేను నెక్స్ట్ వచనంలో చెబుతున్నాను. ఆయన సంరక్షించని ఎడల ఎంత ఖర్చు పెట్టినప్పటికీ, ఎంత ఆరితేరిన వ్యక్తులు కట్టినప్పటికీ వారి సంరక్షణ సరిపోదు. అది మనం గమనించాలి. కాబట్టి మన బాధ్యత ఉంది. కానీ దేవుని సంరక్షణ లేకపోతే ఎంత మన బాధ్యత తీసుకున్నా, ఎంత ఆరితేరినటువంటి ఎక్స్పర్ట్స్ ఉన్నా అది సరిపోదు అని మనం గమనించుకోవాలి. కుటుంబంలో కూడా సహజంగా పిల్లలు పుడతారు. న్యాచురల్గా ఎట్లా పిల్లలు పుట్టారంటే భార్యాభర్తలు కలుసుకున్నప్పుడు అని న్యాచురల్గా జరిగేది. కానీ దేవుడు అన్నీ సమకూర్చేది దేవుడే అనేటువంటి విశ్వంలో ఉన్నప్పుడు, ఎవ్రీథింగ్ ప్రపంచంలో జరిగే ప్రతిదీ కూడాను దేవుని హస్తం లేకుండా జరగదు అనేటువంటి నమ్మిక కలిగినప్పుడు, అప్పుడు పిల్లలు న్యాచురల్గా పుట్టినటువంటి వాళ్ళు కాదు, యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం. పిల్లలు ఎవరు? యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం. ఆ విధంగా మనం ఈ కీర్తనలో చదువుతాం, ఆ విధంగా మనం తలస్తాం. దేవుడు అనుగ్రహించాలండి పిల్లల్ని, దేవుడు అనుగ్రహించాడండి మనకి పిల్లల్ని అని ఆలోచిస్తాం అన్నమాట. అంటే సహజంగా ఒక విధంగా జరిగినప్పటికీ విశ్వాసి అన్నీ దేవుడే చేస్తాడు అనేటువంటి విశ్వాసి వేరే విధంగా చెప్తాడు. ఏమని చెప్తాడు? దేవుడే అనుగ్రహించినటువంటి స్వాస్థ్యం అని చెప్తాడు. ఓకే. ఇక్కడ నేర్చుకోవలసిన పాఠం ఏంటి? అది ముఖ్యం కదా. ఇక్కడ నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి అని అంటే, మనం చేతులు కట్టుకొని ఇక దేవుడు అన్నీ చూసుకుంటాడు, సంరక్షించుకుంటాడని మన చేతులు కట్టుకొని కూర్చోవటం కాదు. ప్యాసివిటీ అంట దాన్ని. ప్యాసివిటీని కాదు. కానీ ఆయన నమ్మి నెమ్మది కలిగి ఉండుట ఏం చేస్తుందంటే, ఆయన నమ్మి కలిగి ఉండుట ప్యాసివిటీని ప్రోత్సహించదు, కానీ కలవరంతో కష్టపడేదానికి బదులు దైవభక్తిని బట్టి కలవరమును తగ్గించుకుంటుంది. అది అక్కడ మనం గ్రహించుకోవాలి. అంటే మనం చేస్తేనే బాగుపడుతుంది, మనకు చేస్తేనే డబ్బులు ఉంటాయి, మనం చేస్తేనే ఆరోగ్యం ఉంటుంది, మనం అంటే ఇక దేవుని ప్రత్యయం ఏమి లేకుండా, దేవుని సహాయం ఏమి లేకుండా అని మనం బాగా కష్టపడతాం. అప్పుడు మనం ఏదన్నా ఆ కష్టంలో ఏ లోపం లేకుండా ఉండాలని చెమట పడుతుంది అన్నమాట. చాలా కలవరం వచ్చేసేస్తుంది. అలాంటి కలవరం దైవభక్తి కలిగినటువంటి వాళ్ళకి ఉండదు. దేవుడు చూసుకుంటాడండి అనేటువంటి నెమ్మది వస్తుంది. ఆ కలవరం తగ్గిపోద్ది అనమాట. ఆ స్వెట్టింగ్, ఆ యావరిష్నెస్, ఆ వేదన, ఆ చింత. ఓకే. ఎందుకంటే అన్నీ కూడాను మనం చేసిన దానిపై ఆధారపడదు కాబట్టి దేవుడు చూసుకుంటాడండి. మనం కష్టపడి పని చేయాలి, కానీ అంతా మనకు కలిగేటువంటి ఆశీర్వాదం, మేలు, అభివృద్ధి కేవలం మనం చేసుకున్న దానిపై ఆధారపడదు. కాబట్టి దేవుడు
చేయాలి. కొన్నిసార్లు మనం తప్పు చేసినా కానీ ఇక ఇక కలవరపడటం, జుట్టు పీక్కోవటం, రొమ్ము కొట్టుకోవటం, తల తలుపు కొట్టడం అలాంటిది అలా అలాంటిది చేయడు విశ్వాసి. దైవభక్తి కలిగినటువంటి విశ్వాసి ఏం చేస్తాడంటే, ఓకే నేను తప్పు చేశాను, కానీ దేవుడు ఉన్నాడు, క్షమించేటువంటి దేవుడు ఉన్నాడు, తప్పును ఒప్పుగా మార్చేటువంటి దేవుడు ఉన్నాడు అని ఆ ఫ్రెంజీ అంటాం అన్నమాట. ఆ ఫ్రెంజీ, ఆ కలవరాన్ని తగ్గించుకుంటాం అన్నమాట. దేవుడు చూసుకుంటాడు. నేను తప్పు చేశాను, నేను రైట్ చేశాను, తప్పు చేసినా రైట్ చేసినా కానీ ఆ కలవరం అనేది మన యొక్క దైవ భక్తిని బట్టి, ఆ నమ్మకాన్ని బట్టి అది తగ్గిపోద్ది. అంతేగాని మనం చేతులు కట్టు కూర్చుని దేవుడే చూసుకుంటాడు అనేది కాదు. మూడవది, ప్రతి జీవన రంగంలో తన కృపను బట్టి, ప్రతి జీవన రంగంలో ఆల్ ఫ్యాసెట్స్ ఆఫ్ లైఫ్, అన్ని కోణాల్లో, ఓకే, భౌతికంగా కానీ, సామాజికంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, నైతికంగా కానీ, మరి మానసికంగా కానీ, అన్ని రంగాల్లో అన్నమాట దేవుని కృపను బట్టి దేవుడే ప్రతిదీ సమకూర్చుతాడు అని ధ్యానించుటకు, ప్రతిదీ దేవుడు సమకూర్చుతాడు. దేవుని ఆశీర్వాదం ఆయన దగ్గర నుండి వస్తుంది. ప్రతి రంగంలో మనం విజయం పొందాలి అని అంటే దేవుడు సమకూరుస్తాడు అనేటువంటి విషయం చాలా గంభీరమైనటువంటి విషయం. కాబట్టి దాన్ని ధ్యానించుకోవాలి. కాబట్టి దాన్ని ధ్యానించుకోవటానికి మంచి సమయం ఏంటి? యాత్ర వెళ్ళేటువంటి, యెరూషలేముకి యాత్రికులుగా ప్రయాణించే సందర్భం మంచి సమయం. ఇప్పుడు మనం ట్రైన్లో వెళ్తూ ఉంటాం, ట్రైన్లో కాలక్షేప బఠానీలు అంటారు కదా, ఓకే, మరి ఏదో తోచదు కాబట్టి ఏదో తింటూ ఉంటాం. ఆ విధంగా తింటా ఉండటం అది వేరు. ఇక్కడ ఏంటంటే ధ్యానించుకోవాలి. ఈ 127వ కీర్తన ధ్యానించుకోవాలి. మన ఇల్లు, మన వాకిలి, మన కుటుంబం, మన పిల్లలు, మన దేశం అది సురక్షితంగా ఉండాలంటే దేవుడు అనుగ్రహించేది కావాలి, దేవుని సంరక్షణ కావాలి, దేవుని కృప కావాలి, దేవుని కాపుదల కావాలి ప్రతి రంగంలో అనేటువంటి దాన్ని ఆలోచించడానికి, ధ్యానించటానికి ఈ యాత్రిక ప్రయాణం మంచిదన్నమాట. ఆ సందర్భం తగినదని, నిబంధనలో ఏర్పరిచిన పండుగల సమయమని, అది తగిన సమయమని ఈ కీర్తన యాత్ర కీర్తనగా పొందుపరచబడినది, దానిలో చేర్చారు. ఇది చాలా ముఖ్యమైనటువంటి ఇది. మనం చేసేటువంటి ప్రతి దానిలో కూడా దేవుని ఆశీర్వాదం కావాలి. అది లేకపోతే ఎన్ని చేసుకున్నా కానీ వ్యర్థమే అని మనం చదువుకున్నాం కదా. ఇల్లు కానీ, కుటుంబం కానీ, భౌతికంగా ఇల్లు కానీ, కుటుంబం, పిల్లలు కానీ, మన దేశం కానీ, ఎంత చేసినా కానీ చేయాలి, ఎంత చేసినా కానీ దేవుని కృప లేకపోతే ఎంత చేసుకున్నా కానీ వ్యర్థం అని మనం ముందే చదువుకున్నాం. అది మూడవది. నాలుగవది, ఈ యాత్ర కీర్తనలన్నిటిలో ఈ కీర్తన ఒక్కటే సొలొమోనుకు ఆపాదించబడింది. మీరు చూస్తే హెడ్డింగ్లో ఉంటుంది, యాత్ర కీర్తన సొలొమోనుది అని ఉంటుంది. విషాదకరమైనది ఏమనగా, గొప్ప జ్ఞానవంతుడైన సొలొమోను తన జ్ఞానమును తన సొంత జీవితంలో కొన్నిసార్లు అనుసరించలేదు. దేవుడు ఎంతో గొప్ప జ్ఞానం ఇచ్చాడు, కానీ ఆయన జీవితంలో దాన్ని వర్తించుకోలేదు. భౌతికంగా కానీ, సాంకేతికంగా కానీ, తన నిర్మాణ ప్రణాళికలో తాను చూపించలేకపోయాడు. ఓకే, తాను చూపించలేకపోయాడు.
ఇక్కడ కొంచెం కరెక్ట్ చేసుకోవాలి. తనకు తాను చూపించలేకపోయాడు. ఇప్పుడు ఈ వాక్యం చదువుకుందాం మనం. 1 రాజులు 9:10 నుండి. సొలొమోను యెహోవా మందిరములు రాజనగరునకు ఈ రెండింటిని 20 సంవత్సరములలోగా కట్టించను. సొలొమోను యెహోవా మందిరమును రాజనగరును. అతడు పని ముగించిన తరువాత తూరు రాజైన హీరాము సొలొమోను కోరినంత మట్టుకు దేవదారు మ్రానులను, సరళ వృక్షపు మానులను, బంగారమును అతనికి వచ్చినందున సొలొమోను గలిలయ దేశమందున్న 20 పట్టణములను హీరాముకు అప్పగించాడు. హీరాము సొలొమోను తనకిచ్చిన పట్టణములను చూచుటకు తూరు నుండి రాగా అవి అతని దృష్టికి అనుకూలమైనవిగా కనబడలేదు. కనుక నా సహోదరుడా, నీవు నాకిచ్చిన ఈ పట్టణములు ఏపాటివని? నేటి వరకు వాటికి కాబూల్ అని పేరు. ఎందుకు పనికిరాంది? హీరాము 240 మణుగుల బంగారమును రాజునకు పంపించెను. యెహోవా మందిరమును, సొలొమోను నగరమును, మిల్లోను, యెరూషలేము యొక్క ప్రాకారమును, హోసారు, యగిద్దో, గెజరు అను పట్టణములను ఇచ్చుటకు సొలొమోను వెట్టి వారిని పెట్టాడు. ఐగుప్తు రాజైన ఫరో గెజరు మీదికి వచ్చి దాన్ని పట్టుకొని అగ్నిచేత కాల్చి ఆ పట్టణమందున కనానీయులను హతము చేసి దానిని తన కుమార్తె అయిన సొలొమోను భార్యకు కట్నముగా ఇచ్చాను. సొలొమోను గెజరు కట్టించను మరియు దిగువను బెత్హెరోనును, బయతాతును, అరణ్యములోనున్న తద్దోరును, సొలొమోను భోజన పదార్థములకు ఏర్పాటైన పట్టణములను, రథములను ఏర్పాటైన పట్టణములను, రౌతులకు ఏర్పాటైన పట్టణములను సొలొమోను యెరూషలేము నందును, లెబనోను నందును, తాను ఏలిన దేశం అంతటి యందును ఏదేది కట్టుటకు కోరెను అదియును కట్టించను అని. ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే, అది ఆ పట్టణాన్ని కట్టించాడు వేరే వాళ్ళ సహాయంతో. కానీ దానికి బదులుగా చేసింది ఏంటి? ఆయన అంత చేసి కూడాను అది వాళ్ళకి వాళ్ళ ఎడల కృతజ్ఞత చూపించాడు. ఓకే, సరైన రెసిప్రొకేషను లేదన్నమాట. తన రాజ్యము విచ్ఛిన్నమైనది. 1 రాజులు 11వ అధ్యాయం 11, 12, 13 వచనాలు. సెలవిచ్చినదేమనగా, నీతో చేసిన నా నిబంధనను, కట్టడలను నీవు ఆచరించకపోవుట నేను కనుగొనుచున్నాను గనుక ఈ రాజ్యము నీకుండకుండా నిశ్చయముగా తీసివేసి నీ దాసునికి ఇచ్చెదను. అయినను నీ తండ్రి అయిన దావీదు నిమిత్తము నీ జనముల యందు నేను అలాగున చేయక నీ కుమారుని చేతిలో నుండి దాన్ని తీసివేసేదను. రాజ్యమంతయు తీసివేయను. నా కుమారుడైన దావీదు నిమిత్తమును నేను కోరుకొనిన యెరూషలేము నిమిత్తమును ఒక గోత్రము నీ కుమారునికి ఇచ్చెదను. చూడండి, మరి సొలొమోను అయిన తర్వాత, అంటే సొలొమోను దేశం కాలంలోనే దేవుడు చేసి వాడు. కానీ ఆయన తండ్రి దావీదుకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి ఆయన కొంచెం నమ్మగిలేడు. అయితే ఆయన కుమారుని చేతిలో నుండి అది తీసివేయబడింది. కానీ ఒక గోత్రం, అయితే ఇప్పుడు యూదా గోత్రం, మరి యూదా గోత్రానికి బెంజమీన్ గోత్రం కలిసింది కదా, అది తప్ప మిగిలిన గోత్రాలన్నీ వేరే ఆయన సేవకుడు తీసుకెళ్ళాడు అన్నమాట. చూడండి, దేవునికి అయిష్టంగా చేశాడు. ఇంత జ్ఞానం ఉండి
దేవుని నిబంధనకు కట్టుబడి కాకుండా చేశాడు. సజీవుడైనటువంటి దేవుడు ఆయనకు భయపడలా. తన కుటుంబం నాశనమైనది, అన్యులతో లెక్కలేని వివాహములు, సజీవుడైన దేవుని హక్కులను జవదాటాడు. మరి 11వ అధ్యాయం 1-9 మనం చదువుకుంటే అది అర్థమవుతుంది. మనకు తెలిసిన దానిని అనుసరించుటకు దేవుని కృప అవసరమనేది ఎంత ప్రాముఖ్యమైన సంగతి. ఆయన అన్నీ తెలిసిండి ఎట్లా చేశాడు. అన్నీ తెలిసిండి ఇంత అడ్వైజ్ ఇచ్చి 127 కీర్తనలో ఇంత అడ్వైజ్ ఇచ్చి ఇంటి విషయం, కుటుంబం విషయం, పట్టణం విషయం అంత అడ్వైజ్ ఇచ్చి మరి తన జీవితంలోనే మరి అది అనుసరించలేదు. కాబట్టి మనకు తెలిసిన దానిని అనుసరించాలి. అది కష్టం. మనకు తెలిసిన దాన్ని అనుసరించడం కష్టం. కాబట్టి దేవుని శక్తి, దేవుని కృప అంటే అనేక అర్థాలు ఉన్నాయి. ఇక్కడ అర్థం ఏంటంటే దేవుని యొక్క శక్తి కావాలి, అది అవసరం అనేది ఎంత ప్రాముఖ్యమైన సంగతి. మన శక్తి సామర్థ్యాలు ఉన్నది మనం గర్వించకుండా దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క కృపను మనం వెతకాలి. అది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. కాబట్టి దీనికి మనం ఏమి హెడ్డింగ్ ఇవ్వచ్చు అని అంటే, సొలొమోనుకి ఇంత తెలిసి అంతెందుకు చేశాడు. మనం కూడాను మనం బైబిల్ చదువుకుంటాం, ఎన్నో విషయాలు తెలుసు. చదువుకోపోయినా కానీ ఎన్నో విషయాలు తెలుసు. వాక్యం చదువుకోపోయినా కానీ చాలా విషయాలు తెలుసు మనుషులకి. వాళ్ళ కాన్షియన్స్ని బట్టి, దేవుడిచ్చినటువంటి కాన్షియన్స్ని బట్టి తెలుసు. కానీ దౌర్భాగ్యంగా దేవుడిచ్చినటువంటి కాన్షియన్స్కి, మనస్సాక్షికి వ్యతిరేకంగా చేస్తాం. కాబట్టి వీఆర్ నిరుత్తరులు అని ఉంటుంది రోమా 1లో. కాబట్టి మనకు ఎక్స్క్యూజ్ లేదు, సాకు లేదు. దేవుడు సర్వలోకాన్ని సృజించాడు. దాన్ని బట్టి సృష్టికర్తను గురించి మనం తెలుసుకోవచ్చు. కానీ సృష్టికర్తను వదిలిపెట్టి సృష్టిని ఆరాధిస్తున్నాం. కాబట్టి నో ఎక్స్క్యూజ్, నిరుత్తరులు అని అంటాడు. మరి దేవుని వాక్యం ఉన్నటువంటి ఇశ్రాయేలీలు, రోమా 2లో ఉంటుంది కదా, ఇశ్రాయేలు సంగతి, వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళు కూడా అదే చేశారు. దేవుని వాక్యం ఉన్నంత మాత్రాన, చదువుకున్నంత మాత్రాన దానికి తగినట్టుగా చేయకపోతే అదే గతి పట్టుద్ది. అదే గతి కాదు, ఇంకా ఎక్కువ జ్ఞానం, ఎక్కువ మరిన్ని విషయాలు దేవుడు బయలుపరిచాడు. కాబట్టి ఆ మోతాదులో శిక్ష ఉంటుంది అన్నమాట. కాబట్టి మన అందరికీ అవసరమయ్యేది దేవుని కృప. దేవుడు ఎంతవరకైతే మనకిస్తాడో, ఎంతవరకైతే ప్రత్యక్షపరచుకుంటాడో తన రహస్యాలని, తన సువార్తని ఎంతవరకైతే ప్రత్యక్షపరచుకుంటాడో ఆ మోతాదులో మనం ఆయనకి జవాబుదారి. మనం చేయలేం, మన శక్తి సామర్థ్యాలతో చేయలేం. కాబట్టి దేవుని కృప తప్పనిసరిగా మనకు అవసరం. ఆ విధంగా ప్రార్థన చేసుకుందాం. మరి అంత తెలిసింది చేయనందుకు మనం పశ్చాత్తాపడాలి. పశ్చాత్తాపం ప్రార్థన, పశ్చాత్తాపం దేవుని యొక్క శక్తి అవసరం. ఓకే, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మేము చెప్పుకున్నటువంటి విషయాల్లో, మేము మా పిల్లలను పోషించుకునేటువంటి విషయంలో మరి మేము తప్పిపోయాం. మాకు తెలిసినటువంటివి ఎన్నో ఉన్నాయి ప్రభువా. 10 ఆజ్ఞలు మాకు తెలుసు, మేము కంఠస్థం చేశాం. మా మనస్సాక్షి కూడా చెబుతుంది, వాటన్నిటిలో కూడా మేము తప్పిపోయాం. మమ్మలను క్షమించమని ప్రాధేయపడి అడుగుతుంటున్నాం. అయితే మీరు వాగ్దానం చేసినటువంటి పరిశుద్ధాత్మ అభిషేకం, పరిశుద్ధాత్మ నింపుదల, పరిశుద్ధాత్మ గైడెన్స్, పరిశుద్ధాత్మ శక్తి మనకు అనుగ్రహించమని
ప్రార్థిస్తూ యేసుక్రీస్తు పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.